నమస్తే మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు, మరియు మన గురువు గారైన భీమినేని వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మహాలక్ష్మి మెడిటేషన్ గ్రూప్ ని ఎంతో అద్భుతంగా నడిపిస్తూ ఉన్న భారతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు శ్రీదేవి మేడము యోగ వాసిష్టం గురించి చెప్పడానికి మన ముందుకు వచ్చారు. అలాగే శ్రీదేవి మేడము తన వంతు సహాయాన్ని, అలాగే కౌన్సిలింగ్స్ ని మరియు కర్మ విపాక ధ్యానాన్ని ఆర్థికంగా మన గ్రూప్ కి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మేడం చెప్పే క్లాస్ ని అందరూ శ్రద్ధగా విని ఆ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ శ్రీదేవి మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ శివ మేడం, ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులు సాయిరత్న సాయిబంధు శ్రీ భీమినేని వంశీకిరణ్ గారికి, అలాగే మనకి మహాలక్ష్మి మెడిటేషన్ ఇంత చక్కగా రన్ చేస్తూ మనందరికీ జ్ఞానాన్ని పంచుతున్న భారతి మేడం కి, భగవత్ స్వరూపులై వింటున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు యోగ వాసిష్టం పుస్తకాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చినటువంటి రాముల వారికి, రాముల యొక్క బృందానికి, వశిష్ఠుల వారికి, విశ్వామిత్రుల వారికి, అందరికి గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం యోగ వాసిష్టంలోని ముముక్షు ప్రకరణలోనే ఉన్నాం. ఇంకా మనము చెప్పుకుంటూ పోతే చాలా ఉంది దైవం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే మనం గత క్లాస్ లో చెప్పుకున్నది ఏంటి అంటే, విధి అంటే ఏంటి అని అడిగినప్పుడు, విధి అంటే విధి బలీయమైనది ఇలాంటి మాటలు ఏమీ ఉండవు, విధి అంటే పాత కర్మ అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తారనమాట. అప్పుడు రాముల వారికి డౌట్ వస్తుంది, ఏంటి అంటే అసలు కర్మ అంటే ఏంటి అని అడుగుతారనమాట. ఇక్కడ రాముల వారు అడుగుతున్నారు అంటే మనం అడుగుతున్నట్టే మాస్టర్స్, ఆ ప్లేస్ లో మనం ఉన్నట్టుగా మీరు భావన చేసుకోండి. ఎందుకంటే ఆన్సర్ వినబోయేది కూడా మనమే, మన కోసమే చెప్తున్నారు అది. అందుకని మనమే ఆ రాముల వారు అనుకోండి. ఎందుకంటే ఇందులో క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి రాముల వారు అడిగినవన్నీ కూడా. సో అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్తారు అంటే, కర్మ గురించి చెప్తూ చక్కగా ఆయన వివరణగా ఏం చేస్తారంటే, దీనికి స్పందన త్రయం అంటారనమాట. ఈ కర్మల గురించి మనకి చెప్పే దాని పేరు స్పందన త్రయం అంటారు. ఇందులో మనకి 3 రకాలుగా ఉంటుంది అని చెప్తారనమాట. ఏంటి అంటే సంవిత్ స్పందన, మానసిక స్పందన, ఇంద్రియ స్పందన అంటారనమాట. అంటే అసలు మామూలుగా మనకి కర్మ అంటే ఏంటి? ఏదో ఒక పని చేయడం అంటే కదలిక. కళ్ళతో కర్మలు చేయొచ్చు, భావనతో కర్మలు చేస్తాము, ఎలాగైనా చేయొచ్చు కదలికని. సో ఒక కదలికని కర్మ అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. అలాగే కదలికలో ఒక రిక్వైర్మెంట్ ఉండాలి. అంటే ఏదో ఒకటి అవసరం ఉంటేనే కదా మనం కదలిక అనేది జరుగుతుంది. ఆ కదలిక ఎలా జరుగుతుంది అంటే ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాల ద్వారానే కదా మనకి జరిగేది. సో దానికి బేస్ ఏంటి అంటే మానసిక స్పందన అంటారనమాట. ఇప్పుడు మనం వంట చేద్దాము అని అనుకున్నాం అనుకోండి, అన్ని ఉన్నాయి మనకి. అప్పుడు ఏం చేయాలి? మరి అన్ని ఉంటే మన ఈ 2 చేతులు కదలాలి. వంట చేయాలి అంటే కదలిక ఉండాలి. దానికి ముందు ఏం చేస్తాము? ఏం ఉండాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాము. అది మానసిక స్పందన. దాని అవుట్పుట్ వచ్చేదాన్ని ఏమి అంటారంటే ఆయన సంవిత స్పందన అంటారు. అంటే వచ్చే జ్ఞానాన్ని సంవిత స్పందన అంటారనమాట. సో ఇలాగా 3 రకాలుగా చెప్పారు. సంవిత స్పందన, మానసిక స్పందన, అలాగే ఇంద్రియ స్పందన అని చెప్పారనమాట. కర్మ వెనకాల ఇక్కడ ఏముందో మనకు అర్థమైంది కదా. ఏముంది? ఒక ఆలోచన ఉంది. నేను వంట చెయ్యాలి అన్న ఆలోచన ఉంది. సో ఆలోచన వెనక ఏముంది? జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఆ జ్ఞానం ఉండబట్టే కదా అవుట్పుట్ వస్తుంది. అలాగా. సో మనం ఊపిరి సినిమా తీసుకున్నాం అనుకోండి. అతనికి ఆయన పేరేంటి, హీరో కార్తీ ఉంటారు కదా. ఆయనకి ఒకతను పెయింటింగ్ వేసి ఇవ్వగానే 2-3 లక్షలు ఎంతో ఇస్తారు కదా. ఇవ్వగానే అబ్బా ఈ పెయింటింగ్ కి 3 లక్షలా అని చెప్పి ఒక క్యాన్వాస్ దగ్గర తీసుకెళ్లి పెయింట్ డబ్బాలు, అతని జ్ఞానం ఉంది. ఏమని జ్ఞానం ఉంది? ఆ పెయింటింగ్స్ అమ్మితే డబ్బులు వస్తాయన్న జ్ఞానం ఉంది. ఒక క్యాన్వాస్ తెచ్చేస్తాడు, ఆ బాత్రూమ్ లో ఉన్న పెయింటింగ్స్ అన్ని దాని మీద పోసేస్తాడు, దీన్ని అమ్మేయండి 2-3 లక్షలకి అంటాడు. అంటే అతని చేతుల కదలిక ఉంది. ఏం జ్ఞానం ఉంది అతనికి? డబ్బులు వస్తాయన్న జ్ఞానం ఉంది. దాన్ని ఆలోచనను ఏం చేశాడు? క్రియగా మార్చాడు అనమాట. సో ఇది ఇంద్రియ స్పందన అంటే అర్థమైంది కదా, క్లియర్ గా అర్థమైంది కదా మాస్టర్స్. ఇంద్రియ స్పందన, మానసిక స్పందన, అలాగే సంవిత్ స్పందన. ఇది అనమాట. ఆయనకి డబ్బులు వచ్చాయి కదా కార్తీకి, అదంటే సినిమా అనుకోండి, బయట మనకి ఎవరెవరు. సో అలా అనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా అలా చెప్పారనమాట. సినిమా ఎగ్జాంపుల్ కాదండి, దానికి ముందు చెప్పింది ఇది మామూలుగా, ఇది కల్పితం, ఈ ఊపిరి సినిమాది. సో అలాగా మన చేతుల కదలిక జరిగేదాన్ని ఆలోచన చేస్తే చేతుల కదలిక ఉంటుంది. సపోజ్ వంట చేయాలంటే సేమ్ ఇందాకట్లాగే ఆలోచన, అలాగే దాంట్లో ఎంత వేస్తున్నామో, ఏమి చేస్తున్నామో అన్న మానసికంగా ఉండాలి. అది ఇంద్రియాలతో పనిచేస్తుంటాము, వచ్చే అవుట్పుట్ సంవితం. జ్ఞానం, ఆలోచన, క్రియ కదా. జ్ఞానం, ఆలోచన, క్రియ. దీన్ని రివర్స్ చేసి చూద్దాం. క్రియ, ఆలోచన, జ్ఞానం. ఈ 2 ఎటు చూసినా గానీ
అక్కడ స్పందన అనేది జరిగింది అని చెప్తున్నారు. దాన్ని స్పందన త్రయము అంటారనమాట. అయితే కర్మ కంపల్సరీగా చేయాల్సిందే, మానసికంగా చేసింది కూడా కౌంట్ లోకే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఆహ్, ఒక ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, వాళ్ళని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే నువ్వు కావాలని చేసావా? లేకపోతే ఎలా జరిగింది అంటే కావాలని చేయలేదు, అనుకోకుండా అలా జరిగింది అంటే దానికి కొంచెం తగ్గుతుంది కదా! సో, మానసికంగా వచ్చే స్పందనను కూడా కౌంట్ లోకి తీసుకుంటారు. కొన్ని కేసెస్‌లో లా స్టూడెంట్స్ వాళ్ళకైతే అది బాగా అర్థమవుతుంది. మనం దాని మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. అదే ఇప్పుడు మనం ఏదో చేస్తుంటాము. లోపల ఏదో అనుకుంటాము. బయటికి ఇంకోటంటాము. ఇక్కడ మాత్రం న్యాయదేవత ఉంటుంది. ఎవిడెన్స్‌లు కావాలి. సాక్ష్యాలు కావాలి. కానీ పైన గమనించేకి ధర్మదేవతకి అంతా కూడా భావాలన్నిటిని గమనిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా కౌంట్ అవుతా ఉంటాయి. మానసికంగా చేసేవి కూడా కౌంట్ అవుతాయి. కాబట్టి మీరు లోపల నుంచి ఎలాంటి ఆలోచనలు రిలీజ్ చేస్తున్నారు, ఎలాంటి భావాలని మీరు కలిగి ఉన్నారో అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండడానికి చెప్తున్నారు. ఎంత లాజికల్‌గా వెళ్తదో ఈ యోగ వాసిష్టం అనేది బాగా క్లియర్‌గా వింటూ ఉంటేనే అర్థమవుతా ఉంటది మాస్టర్స్. అందుకని మానసికంగా లోపల స్పందనలు గాని, భావాలు కానీ రిలీజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అవి ఎవరు గమనించట్లేదు అనుకోవద్దు. పైన గమనన జరుగుతూ ఉంటుంది ధర్మదేవత ద్వారా. అవి కూడా కౌంట్‌లోకే వస్తాయి కర్మ కిందకి. అవి కర్మ కిందకి రావు అనుకోవడానికి మనకి లేదు అనమాట. అందుకే మనం చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి ఇన్ అండ్ ఔట్ ఒకేలాగుండేలాగా నేర్పించండి. బయటికి రండి రండి, అయ్యో! చాలా ఏళ్ళకొచ్చారే మా ఇంటికి అని అనుకుంటూ ఆహ్వానించి, అబ్బా! ఈడొచ్చి చచ్చాడా, ఈడు వంట చేయాలి అని లోపల అనుకోకూడదు. ఇన్ అండ్ ఔట్ ఒకేలాగుండాలి. వచ్చారా హ్యాపీగా చెయ్యాలి. తప్పదు కాబట్టి లోపల కూడా హ్యాపీగానే ఉండండి. లోపల మళ్ళీ వాటిని మార్చకూడదు భావాలని. యద్భావం తద్భవతి అని చెప్పి మన కృష్ణుల వారు చెప్పారు గదా! సో, అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారనమాట వశిష్ఠుల వారు. అలాగే ఇంకొంతమంది ఆయన ఏం చెప్తున్నారంటే చిన్నప్పటి నుంచి యోగ వాసిష్టాన్ని నేర్పిస్తూ, యోగ వాసిష్టం వింటే సరిపోదు, అభ్యాసం కూడా చెయ్యాలి అంటారనమాట. అంతా దైవమే చూసుకుంటుంది, దైవం తప్ప ఏమీ లేదు అనుకునే వాళ్ళని వశిష్ఠుల వారు ఏమంటారు అంటే, ఆయనకి చాలా కోపం వస్తదనమాట. అంతా దైవమే చూసుకుంటది, నేనేం చేసే అవసరం లేదు, నారు పోసిన వాడు నీరు పొయ్యడా అది అని అంటుంటారు గదా! సో, ఆయన చాలా సౌమ్యుడు అసలు నిజంగా వశిష్ఠుల వారు చాలా సౌమ్యుడు. కానీ ఆయనకి కోపం వస్తదనమాట. విపరీతంగా కోపం వస్తది ఈ మాటంటే. దైవం అన్నీ చూసుకుంటది, దైవాధీనం, దైవం బలీయమైనది అంటే ఆయనకి చాలా కోపం వస్తదనమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఒక అగ్నిగుండం చూసుకొని అంతా దైవమే చూసుకుంటదని అందులో దూకేయండి దరిద్రం వదిలిపోతుంది అంటాడు. అప్పుడు దైవం వచ్చి కాపాడుతది గదా! మరి అందులో దూకేయండి అంటాడు. మరి అలా చెయ్యరు. పోనీ దైవం చూసుకుంటది అంటారు, వినరు మాట. ఇదేం గోల అని చెప్పి అంటుంటారనమాట. అలాగే రోజు డైలీ యాక్టివిటీస్ చేస్తా ఉంటారు. అంటే పూజలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, హోమాలు, క్రతువులు ఏదో ఒకటి చేస్తారు. అయితే పోనీ ఇవేమన్నా ఆపుతారా అంటే ఆపరు. అంటే ఏదైనా తప్పు చేస్తున్నారు మీరు, ఇలా చేయకూడదు కదా! అని ఏమైనా చెప్పారనుకోండి, అలా కోపమొస్తుంది. కోపమొచ్చి ఏమంటారంటే, అంతా దైవమే చూసుకుంటదంటారు. పోనీ నువ్వు చేసే తప్పు అంటే కోపమొస్తది. ఆపరా అంటే ఆపడు. దైవం చూసుకుంటుంది అంటారు. ఈటికి ఇంకా ఏది తేలే విషయం కాదనమాట అని చెప్పి అంటారనమాట. అసలు ఏం తెలివో ఏమో అర్థం కాదని చెప్పి వశిష్ఠుల వారు కోపడతా ఉంటారనమాట. ఆయన ఎందుకంటారంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకతను వస్తాడనమాట. వస్తే అసలు దేవుడంటే ఏంటి అని అడిగితే రామకృష్ణ పరమహంస గారు అంటారు, అన్నిట్లో దేవుడే ఉన్నాడు నాయన. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి జీవరాశిలో ఉన్నాడు, ఆ ముసలాయనలో ఉన్నాడు, ఈ చీమలో ఉన్నాడు, ఈ పుట్టలో ఉన్నాడు, పాములో ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా మనోడికి చాలా బుర్రకెక్కిచ్చేసుకుంటాడు. ఆహా! దైవం ప్రతి దాంట్లో ఉంది అని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎదురుగా ఒక మదించిన ఏనుగొస్తా ఉంటదనమాట. దాని పైన మావటివాడు గూడా ఉంటాడు. వస్తూ ఉంటే ఏనుగు కూడా దైవమే ఏంటి హాయిగా అని మంచిగా మనోడు నడుచుకుంటూ ఎళ్తా ఉంటాడు. ఏనుగు రానే వస్తుంది దగ్గరికి. తొండంతో ఒక్క తన్ను తంతుంది. మనోడు ఎగిరిపోయి ఒక 4, 5 ఇళ్ల తర్వాత పడతాడు. కింద పడతాడు పాపం 2 ఎముకలు కూడా ఇరుగుతాయి. ఇంకా ఆయనకి ఏం అర్థం కాదనమాట. ఏంటి ఇలా జరుగుతుంది అని. మనం 'ప్రభాస్' సినిమా అనుకున్నారు. 'ప్రభాస్' సినిమాలో చూసారు కదా! మంచి ఏనుగు ఇలా మదించిన ఏనుగొస్తుంటే 'ప్రభాస్' ఇలా అనంగానే అది వెళ్ళిపోతుంది. అలా కాదు కదా! ఆళ్ళంటే హీరోలు అలా చేసేస్తుంటారు. కానీ ఇక్కడ ఒరిజినల్ గదా! ఈయనకి దెబ్బ తగిలింది. అప్పుడు ఈయన ఏం చేశాడనమాట, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికెళ్ళి, "స్వామి మీరేమో చూస్తే అంతా దేవుడే అని చెప్పారు. చూసారా ఆ దేవుడు నన్ను కొట్టాడు" అని అంటాడనమాట. ఆ దేవుడు నన్ను కొట్టాడు అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు, "ఆ ఏనుగు ఉంది కదా! ఓకే. నువ్వు చెప్పిన పాయింట్ దగ్గరికే వద్దాం. ఏనుగు దేవుడే అనుకున్నావు. మరి ఏనుగు మీద కూర్చున్న మావటి వాడు కూడా దేవుడే గదా! వాడు అరుస్తున్నాడు గదా! పక్కకు జరుగు, పక్కకు జరుగు అని. మరి అక్కడ ఎందుకు వినలేదు నువ్వు? ఏనుగు దేవుడు అనుకున్నావు. ఓకే. మరి మావటి వాడు చెప్తున్నాడు కదా! జరుగు అన్నప్పుడు నువ్వు జరగాలి కదా! ఎందుకు జరగలేదు?"
నీకు వచ్చిన దైవం ఉందా లేదా అన్న ఆలోచన కూడా కరెక్టే, అది కూడా దేవుడే. అంతా ఇప్పుడు ఏనుగు దేవుడైనప్పుడు, మావటివాడి దేవుడైనప్పుడు ఆలోచన కూడా దేవుడే కదా. సమస్తం దైవమే, సమస్తం నిండి ఉన్నది బ్రహ్మమే. నీకు వచ్చిన ఆలోచన కూడా దేవుడి వల్లే వచ్చింది. మరి నువ్వెందుకు వినలేదు ఆ మావటివాడు చెప్పింది అని అడుగుతారనమాట. ఇక్కడ ఆయన చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, మనం అక్కడ నిర్ణయం తీసుకునే ఎబిలిటీ ఉండాలి అని చెప్తారు. ఓకే, అంతా దేవుడే అని అలా వదిలేయకూడదు. అక్కడ నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ, ఎబిలిటీ మనకు ఉండాలి అంటారు. అది ఎలా వస్తుంది? ఇప్పుడు మరి అది ఎలా రావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతారు కదా. మరి అది రావాలి ఏం చేయాలి అంటే శాస్త్రం తెలియాలి. శాస్త్రం అంటే నేను యోగ వాసిష్టం చదివేస్తాను, నాకు భగవద్గీత నాకు మొత్తం వచ్చు, నేను రామాయణం మొత్తం ఇలా అనర్ధంగా మాట్లాడగలను అంటే అది దాని వల్ల చదివితే రాదని. ప్రతిదీ అభ్యాసం చెయ్యాలి. అంటే మన రియల్ లైఫ్ లోకి తీసుకొచ్చి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సత్యం తెలుసు అని మనకు తెలుసు, సత్యం పలకాలి, ధర్మంలోనే ఉండాలని. ఫోన్ రాగానే నేను ఇంట్లో లేనని చెప్పు అంటాం. సో సత్యం మనమే పలకం ఫస్ట్, ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తాం అది రెండో సంగతి. సో మనం తెలిసిన విషయాన్ని అభ్యాసం చేయాలి అని చెప్తారనమాట. అలాగా అప్పుడు మనకి జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది అంటారనమాట. సో అక్కడ అతనికి వివేకం, విచక్షణ ఉంటే ఆయనకి ఆ రోజు ఆ ఏనుగు కూడా దైవం అనేది ఆయనకి అర్థమయ్యేది. ఓకే, దేవుడు ఏనుగు అనుకున్నాడు, మావటి వాడు పక్కకు తప్పుకోమన్నాడు, పక్కకు తప్పుకుని ఉంటే రెండు దేవుళ్ళే అని ఆయనకు అర్థమయ్యే కదా. అంటే ఆయనకు అక్కడ విచక్షణ జ్ఞానం లేదు. ఇంకోసారి ఇలా నించుంటాడండి, ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసుకున్నాడు అభ్యాసం ద్వారా, ఇంకోసారి పాము ఏనుగు వస్తే పక్కకు తప్పుకుంటాడు, అందులో కూడా దేవుడు ఉన్నాడు ఓకే, కానీ అక్కడ విచక్షణ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. వివేకం ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు రాముల వారు ఇంకొక క్వశ్చన్ అడుగుతారనమాట. ఏంటి అంటే, ఒకడు బాగా చదువుతున్నాడు, ఇప్పుడు క్లాస్ లో టీచర్ అందరికీ ఒకటేలాగా చెప్తుంది కానీ క్లవర్కి ఒకలాగా, చదవలేని వాడికి ఇంకొకలాగా చెప్పరు కదా. అందరికీ క్లాస్ టీచర్ ఒకేలాగా చెప్తారు. ఒకరికి బాగా చదువు వస్తుంది, ఇంకొకటికి చదువు రావడం లేదు. అంటే ఒకటికి దైవం అనుకూలంగా ఉంది, ఇంకొకటికి దైవం అనుకూలంగా లేదనా అని అంటారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు అంటారు, ఎందుకు రామా నువ్వు ఇలాంటి వాటి మీద క్వశ్చనింగ్ చేసుకుంటున్నావు? వాడు చదువుతున్నాడు, చదవట్లేదు, ఓకే, వాడికి అంటే నువ్వు దైవాన్ని ఎందుకు ఆపాదించాలనుకుంటున్నావు ఇక్కడ? దైవము ఇప్పుడు ఎర్ర షర్ట్ వేసుకున్నవాడికి 10 కోట్లు ఇద్దాము, ఏమైనా ఎల్లో చీర కట్టుకుంది కదా ఈమెకి 20 కోట్లు ఇద్దాము, పోనీ ఆవిడ నాకు నచ్చలేదు, ఈ క్లాస్ చెప్పి ఆవిడ నాకు నచ్చలేదు, ఈవిడకి అసలు డబ్బులు ఇవ్వద్దు అనుకోనే దైవం ఎక్కడా ఉండదు అని చెప్పడం ఇక్కడ రాముల వారి యొక్క ఉద్దేశం అనమాట. మనం చేసే పనులు, స్పందనలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంద్రియ స్పందనలు. సో మానసిక స్పందన అయినా సంవేద స్పందన అయినా, ఆ స్పందనలు ఇంప్రెషన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు కానీ, కర్మల వల్ల అయ్యి ఉండొచ్చు కానీ, ఇక్కడ దైవము ఒకడికి ఒకలాగా ఇంకొకడికి ఇంకొకలాగా చూడడు అని చెప్తారనమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు కదా, అందరికీ ఒకటేలాగా ప్రకాశం ఇస్తాడు కానీ, వీడు లేనోడు వీళ్ళు తక్కువ ఇద్దాం, వీళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళకి ఎక్కువ ఇద్దాం అని అనుకోడు కదా. భేద వాళ్ళకి ఉన్న వాళ్ళని ఏం తేడా ఉండదు, అందరికీ ఒకేలాగా ప్రకాశం జరుగుతుంది. అది వశిష్ఠుల వారు చెప్పాలనుకున్న పాయింట్ అనమాట. సో రామ, నువ్వు ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు? అసలు దైవం మీద నువ్వు ఎందుకు ఇంత, మన లాస్ట్ కూడా చూసాం కదా, మామిడి పండు నాకు మంచిది వచ్చింది, మా ఫ్రెండ్ కి చెడ్డది వచ్చింది అంటే కూడా అక్కడ కూడా ఆపాదించాడు దేవుణ్ణి. సో నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు విశ్వామిత్రుడు అసలు దైవాన్ని లెక్క చేయడు, అయినా కానీ బ్రహ్మర్షి అయిపోయాడు కదా. మేమందరం కూడా ఆకాశంలో గగనం చేస్తుంటాం, ఆకాశ గగనం చేస్తున్నాము, కానీ ఇక్కడ ఏ దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేదు, అంతా కూడా మా పురుష ప్రయత్నమే. మేము ఇక్కడ కూర్చొని సాధన చేసి, అభ్యాసం చేసి, ప్రయత్నం చేసి మేము ఇలా తయారయ్యాము రామా. ఎవరైనా సరే ప్రయత్న పూర్వకంగా, ఇందులో గట్టిగా చెప్పాలి ఏమనుకుంటారు అంటే, సాధన చెయ్యండి, పురుష ప్రయత్నం అనే మాటని బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ప్రయత్నం చెయ్యకుండా అది కావాలి ఇది కావాలి, ఒకరోజు మెడిటేషన్ చేయగానే నా కర్మలన్నీ పోయి నేను అద్భుతంగా తయారయ్యానంటే అది కుదరదు. సాధన చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి, రోజు 72 బ్రీత్ చేయాల్సిందే అని చెప్తారనమాట. అంటే సాధన లేకుండా ఏది రాదు, అప్రయత్నంగా ఏది రాదు, ప్రయత్నపూర్వకంగానే ఏదైనా సాధించవచ్చు అని. అప్పుడు రాముల వారు మళ్ళీ అడుగుతారనమాట, గురుదేవా మీరు ఒకసారి విధి లేదు అంటున్నారు, ఇందాక లాస్ట్ క్లాసెస్ ఇప్పుడు క్లాసెస్ చూడండి, వినండి మళ్ళీ ఒకసారి విధి లేదు, ఇంకోసారి దైవం లేదు అంటున్నారు. ఒకరు విధి అంటే పాత కర్మ అంటున్నారు, మనం అనుకున్నాం కదా లాస్ట్ టైం, విధి అంటే పాత కర్మ అంటున్నారు. అలాంటి విధి అసలు ఉన్నట్టా లేనట్టా? అలాగే ఇప్పుడు 2 పొట్టేళ్లు కొట్టుకుంటున్నాయండి, మనందరం చూస్తా ఉన్నాము. ఏ పొట్టేలు గెలుస్తుంది అంటే ఏం చెప్తాము? మనకి బయట నుంచి విజువల్ ఏది కనపడితే కొంచెం గట్టిగా బలంగా ఉంది అనుకున్నది, ఆ బలంగా ఉంది గెలుస్తుంది అని చెప్తాం మనం. అది జస్ట్ మనము కనపడింది కనిపించింది చెప్తాం అంతే, విజువల్ గా ఏది బలంగా ఉంటే అది గెలుస్తాము అని చెప్తాము. అలాగే గెలుస్తుంది అంటారు కదా, కర్మలు అనుగుణంగా సిచ్యువేషన్ ఉంటాయా చెప్పండి. లోకం వ్యవహారంలో ఇప్పుడు మనం
లోకంలో మన వ్యవహారంలో ఎలా ఉంది, దైవం అంటే చాలా ప్రసిద్ధిలో ఉంది కదా. అంతా దైవం చూసుకుంటదిలే, నారు పూసిన వాడు నీరు పోయడానికి మనం మామూలుగా అంటుంటాం. దైవం మీదకి ఏదైనా తోసేస్తుంటాము. మరి మీరు దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా, తేల్చి నిష్కర్షిగా చెప్పండి అని అడుగుతాడనమాట. అంతే కదా మాస్టర్స్. మరి నీకు డౌట్ వచ్చినప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వశిష్ఠుల వారికి ఉంది యాజ్ ఏ గురువు. సో అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, రామ, మామూలుగా ఈ వ్యవహారంలో విధి అనే పదం ఉంది. ఏంటంటే మానసికంగా కృంగిపోయిన వారికి ఏం చెప్పాలో అర్థం కాక దైవం బలీయమైనది, విధి అనే పదాలు వాడతారు, కానీ ఇది ఏది తోయడానికి కాదు. అలాగే నువ్వు ఆకాశం చూసావు కదా రామా అని అడుగుతారు. చూశాను అని అంటారు. ఏ కలర్ లో ఉంది అని అడుగుతారు. ఏ కలర్ లో ఉంటుంది ఏంటి గురుదేవా, ఆకాశం బ్లూ కలర్ లో నీలం రంగులో ఉంది కదా అని అంటారు అనమాట. నువ్వు చూసావా అని అడుగుతారు. అంటే చూశాను అంటాడు. అంటే ఆకాశానికి రంగు, అలాగే మన వెడల్పు, విస్తీర్ణం అంటారు కదా, ఆకారము ఉంటుందా అని అంటారు. అప్పుడు రాముల వారు అంటారు, అలా కాదు, నాకు ఆకాశం ఇక్కడ నుంచి మనం చూస్తే గనక అక్కడ మనకి బ్లూ కలర్ లా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మేఘాలు పరివర్తన చెందుతున్నాయి. ఆ లైట్ ఫోకస్ వల్ల మనకి అది బ్లూ కలర్ లో కనపడుతుంది. మీరు కరెక్ట్ గా చెప్పు, నిక్కచ్చిగా చెప్పు అంటే అది నిజంగా నీలం కలర్ లో ఉండదని చెప్పేస్తాను మొహమాటం లేకుండా అంటారు. అంటే నువ్వు నీకు కనపడింది, నీకు దూరం నుంచి చూస్తే అది పరివర్తనం చెంది లైటింగ్ అక్కడ బ్లూ కలర్ కనపడుతుంది. రామన్ ఎఫెక్ట్ అని కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం దాని జోలికి వెళ్ళదు కానీ అలా ఆ రోజుల్లో కూడా రాముల వారు అన్నారు. ఇప్పుడు ఏదో సైంటిస్టుల మామూలుగా కనుక్కొని ఇది గొప్ప అని మనం అనుకుంటున్నాం. అప్పట్లో కూడా చూడండి, రాముల వారు చెప్పింది కరెక్టే కదా. అక్కడ కాంతితో అక్కడ మేఘాల పరివర్తనం చెంది ఆ కాంతి దాని మీద పడటం వల్ల బ్లూ కలర్ అని చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేశారు. సో అంటే రంగు కాదు అని చెప్పేస్తున్నా అంటారు. అంటే నేను చెప్పేది కూడా అదే రామా, నీకు కళ్ళ ముందు అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది, మేఘాలు పరివర్తనం చెంది దాని మీద లైటింగ్ పొంది, కర్మని కూడా నేను అలాగే చెప్తున్నాను అంటారనమాట. ఎలాగంటే ఎవరికైనా లాభం కానీ నష్టం కానీ వస్తే కారణం కనిపెట్టలేక వాడు దైవం అని పేరు పెడుతున్నాడు. దానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడం లేదు. ఒక నష్టం వచ్చింది, కారణం తెలుసుకో. ఏంటో దేవుడు అని సరిగ్గా చూడండి, ఎప్పుడు నష్టాలే నాకు అని దేవుడి మీదకి తోసేయకు. లాభం వచ్చిందా పొంగిపోయి అంతా నా కష్టమేనండి, అసలు నేను పడ్డ కష్టం ఈ ప్రపంచంలో ఎవరు పడరు తెలుసా, నేను ఇక్కడ చేయబడితే అక్కడ బంగారమే అంటుంటారు. అక్కడ దైవం గుర్తురాదు మళ్ళీ. అంటే ఆయన చెప్పేది ఏంటి అంటే, నువ్వు లాభంలో ఉన్నా నష్టంలో ఉన్నా దేన్ని కూడా దైవం మీదకి తోసేయకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. పూర్వకర్మ వల్ల వచ్చింది అని పూర్వకర్మ మీద కూడా పెడతారు. ఆ దైవాన్ని ఎందుకు తీరుతున్నారు, ఆయన ఏం చెప్తున్నారు అంటే, నీ మనసుకి పరమాత్మకి రిఫ్లెక్షన్ అంటే నువ్వు ఇప్పుడు మనము పరమాత్మ యొక్క రిఫ్లెక్షన్ అని మనం చెప్పుకుంటా ఉంటాం కదా. ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనం అద్దం ముందు నించున్నాం అనుకోండి మాస్టర్స్, అద్దంలో మన ఇమేజ్ కనపడతా ఉంటది. అంటే ఇప్పుడు అద్దం ముందు నించుంటే మన రూపం మనకి కనపడుతుంది. అద్దంలో మీరున్నారా అంటే మనం ఉన్నాం అద్దంలో లేము, కానీ మనం అద్దంలో కనపడుతున్నాము. ఆ అద్దంలో మనం కనపడుతున్నాం. జాగ్రత్తగా వినండి, అద్దంలో మనం కనపడుతున్నాము. అలాగే ఆత్మ నుండి అంటే సత్య వస్తువు, ఆత్మ అంటే సత్యం, ఎప్పటికీ ఉండేది సత్య వస్తువు, దానిని నుండి ప్రతిబింబంగా మనసు అనేది తయారైంది. ఇప్పుడు అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుంది కదా, అలాగే సత్యమైన మన ఆత్మ నుండి మనసు తయారయ్యి అది ప్రతిబింబంగా కనపడుతుంది అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మనసు అనే స్పందన నుండి కర్మలు జరుగుతున్నాయి. క్లియరా? క్లారిటీగా అర్థమైంది కదా మాస్టర్స్? ఓకే కదా. అది ఆయన చెప్పేది అనమాట. లేని వస్తువు నుండి జరిగేది లేనిదే అవుతుంది కదా, కానీ ఉన్నది ఎలా అవుతుంది అని అంటారు. మనసు లేనిది లేనట్టుగా ఉంది. ఏది ఒరిజినల్ సత్యము? ఆత్మ అనేది సత్యము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఒక తాడుని చూసి ఒక అతను పాము అంటాడు. అంటే వాడికి తాడు తెలుసు, పాము తెలుసు, అందుకే తాడుని చూడగానే పాము అంటున్నాడు. అది మనం వెళ్ళి చూసి తాడు కాదురా బాబు పాము అనుకున్నాడు. ఓకే ఓకే ఇది పాము కాదా తాడు అన్న క్లారిటీ వస్తుంది. సో అలాగే సత్యం ఏదో అసత్యం ఏదో కూడా, మనం ఉన్నది ఏది లేనిది ఏది అనేది కూడా మనకి ఇక్కడ చాలా బాగా క్లారిటీ ఇచ్చారు కదా. సత్యం ఏది అనేది ఆయన చెప్పారనమాట. ఆత్మ అనేది సత్యము అని చెప్పారనమాట. అలాగే ఇంకా ఏం క్లారిటీ ఇస్తున్నారు అంటే, మంచి కర్మలు చేయండి, ఇవన్నీ మిథ్య అన్న స్పృహలో ఉండండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. మంచి కర్మలు అంటే ఏంటి అని అడగండి, ముందు చాప్టర్ లో వస్తుంది, నెక్స్ట్ చాప్టర్ క్లాస్ అదే ఉంటుంది. సో ఇవన్నీ మిథ్య అన్న స్పృహలో ఉండండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. రాముల వారు అడుగుతారు, మళ్ళీ అడుగుతారు, ఇంకో క్వశ్చన్ అడుగుతారు. ఏమని అంటే, నేను కర్మలు చేసి 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 నాకు ఆ చెడు వాసనలే ఉన్నాయి కదా, నేను మంచి పనులు ఎలా చేయగలను? అలాగే రియల్ లైఫ్ లో చూస్తే ఇప్పుడు మనం మామూలుగా రియల్ లైఫ్ లో ఒకతను ఎవరైనా బాగా సిగరెట్ తాగుతున్నాడు, లేకపోతే
మద్యానికి అలవాటు పడ్డాడు అని అనుకోండి, అతని నువ్వు మానేయి, ఇది తాగకూడదు మంచిది అంటే వింటాడా? బానిస అయిపోయిన వాడు వింటాడా అనేది రాముల వారి, అంటే ఇక్కడ రాముడు అదే అడగటం లేదు, మామూలుగా ఇది ఎగ్జాంపుల్ గా ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. సో అప్పుడు నేను ఈ కర్మ చక్రంలో నేను చాలా ఏళ్ళగా ఇదే చేస్తూ ఉన్నాను కదా, కర్మలు చేస్తూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా. ఈ సైకిల్లో అంటే కర్మ చక్రంలోనే ఉన్నాను కదా, మంచి కర్మలైనా చెడు కర్మలైనా ఆ చక్రంలోనే ఉండిపోతాను కదా. దీనికి మార్గం ఏంటి? నాకు స్వాతంత్రం లేదు కదా మరి. నేను మంచి కర్మ చేస్తే మంచి జన్మ తీసుకుంటున్నాను, చెడు కర్మ చేస్తే చెడు జన్మ తీసుకుంటాను. మీరేమో ఊరికే సావదొబ్బుతున్నారు, ప్రయత్నం చెయ్యి 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 అని, నేను ఏం చెయ్యాలి అని అంటారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు ఏమని చెప్తారంటే, మీరు చేసిన కర్మల యొక్క ఫలితాలు తప్పకుండా అనుభవించవలసిందే. దాన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితిలో ఆపలేరు. దాని నుంచి ఎవరు కూడా ఆపలేరు. కానీ మరి ఎవరు ఆపగలరు? మనమే మనల్ని మనం ఆపుకోగలము అక్కడ. ఎలాగంటే ఇప్పుడు ఒక చెడు కర్మ చేశాము, మంచి కర్మ చేస్తాము అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు చెడు కర్మని మనం తీసేయొచ్చు. ఇప్పుడు ఎలాగా అంటే ఎవరికైనా ఒక అతనికి ఒక ఫుడ్ లేదు అనుకోండి, ఫుడ్ లేక ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ గా బాధపడుతున్నాడు అంటే, గతంలో అతను ఎవరికో ఫుడ్ లేకుండా చేసి ఉండాలి. ఒక స్టోరీ చెప్తాను. అయితే ఒక బిచ్చగాడు అందరి ఇళ్ళకెళ్ళి ఎప్పుడు అడిగి తీసుకొని తింటూ ఉంటాడు. ఇంకా సాయంత్రం కాగానే వెళ్ళి ఒక చెట్టు చూసుకొని చెట్టు కింద పడుకుంటూ ఉంటాడు అనమాట. అలాగా ఊర్లో భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి భిక్షాటనకి వెళ్తాడు. ఆయన అందరికీ నువ్వు ఇలా మహారాజు అవుతావు, నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు అని చెప్తుంటాడు. ఈ భిక్షగాడికి కూడా ఏమనిపిస్తుందంటే, అబ్బా నేను కూడా జాతకం చెప్పించుకుంటాను, ఇంకెన్ని జన్మలు ఈ బిచ్చం ఎత్తుకొని తింటాను, నెక్స్ట్ జన్మ నాది చాలా అద్భుతంగా ఉండాలి అని చెప్పి వెళ్ళి అడుగుతాడు అతని జ్యోతిష్యుడి వారిని. ఏంటి స్వామి నా జాతకం చెప్పండి, నేను వచ్చే జన్మలో అన్నా నాకు మంచి జన్మ ఉందా, కనీసం అన్నం పెట్టేగలగ స్టేజ్ లో అన్నా ఉంటానా, ఇప్పుడంటే అడుక్కు తింటున్నాను కదా అంటే, ఆయన చూసి చెయ్యి, నీకు ఈ జన్మ కాదు ఇంకో 10 జన్మల దాకా అడుక్కునేదే ఉంది అని అంటాడు. అదేంటి అట్లెట్లా మీరు డిసైడ్ చేసేస్తారు నేను అడుక్కునేవాడు ఇలాగే ఉంటాను అని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు అనమాట, నువ్వు ఎక్కడ ధర్మం చేయట్లేదు కదా, సత్కర్మలు ఎక్కడ ఉన్నాయి నీకు, నీకు మంచి కర్మ అనేది చెయ్యట్లేదు, ఇక్కడ అందరు చేసింది అడుక్కొని తింటున్నావు, నువ్వు అసలు ఎవరికి మంచి చేస్తున్నావు, ఎవరికి చెయ్యట్లేదు, నీ కడుపు నువ్వు నింపుకుంటున్నావు, నువ్వు ఇంకొకటి దానం చెయ్యట్లేదు, ధర్మం చెయ్యట్లేదు, కర్మ చెయ్యట్లేదు, నీకు ఎలా వస్తుంది అని అంటాడు. ఇంకా ఆ రోజు డిసైడ్ చేసుకుంటాడు ఏంటి అంటే, కుడి చేతితోటి తీసుకుంటాడు ఎవరిచ్చిన అన్నం, అందులో సగం చేస్తాడు, ఎడమ చేతిలో ఆయన తింటాడు, కుడి చేతిలో దానం చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆయన ఆ జన్మలోనే ఆశ్రమాలు కడతాడు. అప్పుడే అలా అలా దానం చేసి చేసి ఆ కర్మని ఆయన పోగొట్టుకున్నాడు. ఇంకా 10 జన్మలు కూడా నువ్వు భిక్షగాడిగా ఉంటానన్న అతను కూడా ఆ జన్మలో అతను ఆ ఆలోచన రావడం కూడా అతని యొక్క పూర్వజన్మ సుకృతమే. ఇక్కడ మళ్ళీ దైవమా అంటే దైవాన్ని పేరు తీసుకురావద్దంటారు ఆయన. సో అది కూడా ఆ సుకృతం వల్ల ఆయన, ఆ కర్మ వల్ల ఆయన మనకి చెప్తా నెక్స్ట్. అయితే ఆయన ఏం చేస్తాడు, ఆ చేతిలో ఉన్నది ఒక దానం చేస్తాడు, ఇది తింటాడు. సో ఆ జన్మలోనే ఆయన ఆ భిక్షాటన చేసేదాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఒక చెడు కర్మను అనుభవించేటప్పుడు చెడు కర్మనే అనుభవించాలంటే అనుభవించక్కర్లేదు. మనం సత్కర్మ ఒకటి చేశామంటే ఆ కర్మ యొక్క దాని తగ్గుతుంది, దాని యొక్క శాతం తగ్గుతుంది అనమాట. తగ్గి మనం మంచి కర్మలు కూడా అనుభవించవచ్చు అని చెప్పటం ఈ స్టోరీ యొక్క ఉద్దేశం అనమాట. అలాగే ఇప్పుడు ఆయన అన్నదానం చేశాడు కాబట్టి సరిపోయింది, సమానం అయిపోయింది ఆయనకి. ఆయనే అన్నదాన సత్రాలు 4 సత్రాలు కట్టి, కాశీలో కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది, పేరు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ, సో అన్నదాన సత్రాలు ఇప్పటికీ 4 ఉన్నాయంట, ఇప్పటికీ అక్కడ జరుగుతానే ఉంది అంట. సో అలా మనం సత్కర్మలు చేస్తూ ఉంటే మనది మనను కాపాడుకోవచ్చు అని చెప్తారనమాట. సో కర్మ చేసి కర్మ ఫలితం వస్తుంది, దానివల్ల ఇంప్రెషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఇంప్రెషన్స్ కూడా వస్తాయంటే, ఇప్పుడు ఒక అతను బాగా చదివాడు, అభివృద్ధి చేసుకున్నాడు, అతనికి బాగా సత్కారం జరిగింది, ఆ మైండ్ లో అతనికి అది ఉండిపోతుంది. ఓహో నేను మంచి చేస్తే నాకు ఇలా వస్తుంది, దాన్ని ఇంప్రెషన్ అంటారనమాట. ఇంకా ఇంకా మంచి చేయడానికి అతను పని చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా నేను ఇలా చేయాలి, మంచి చేయాలి, మంచి సత్కర్మ చేయాలి, మంచి పనులు చేయాలి అని ఇంకా ఆయనని ప్రేరేపిస్తా ఉంటాయి అన్నమాట. అలాగే ఇంకొక స్టోరీ తీసుకుందాం మనము. ఆ ఒక ఎలిఫెంట్ అనే ఒక ఏనుగు ఉంటది అనమాట. ఇది మావిటివాడి స్టోరీ అన్నమాట ఇది. దానికి ఏంటి అంటే, మావిటివాడు ఒక ఏనుగులు అంటే తెలుసు కదా, చాలా బలంగా ఉంటాయి. ఒక మావిటివాడు అంటేనే ఏనుగు ఉండాల్సిందే. ఏనుగుని నడిపేవాడిని మావిటి వాళ్ళు అంటారు అనమాట. సో అతన్ని ఎలాగో ఆ ఏనుగుని కంట్రోల్లో పెడతాడనమాట. దాన్ని ఎలా కంట్రోల్లో తెచ్చుకుంటాడు. అతను చాలా క్రూరుడు అనమాట. కానీ బాగా ఏనుగుని హింసించేవాడు. ఎలాగంటే పాపం ఏనుగు యొక్క వీక్ పాయింట్ మీకు తెలుసు కదా, కుంభస్థలం. ఇంకా అంకుశం తీసుకొని దాని కుంభస్థలంలో గట్టిగా పొడిచేవాడు అనమాట. అది మాట అదేమనుకునేదంటే ఏనుగు, ఓహో నేను మాట వినడం లేదని
నన్ను ఇలా కొడుతున్నాడా, సరే ఆయన మాట విందామని మాట వింటుంది. అయినా కానీ శరీర భాగాల్లో ఎక్కడ పడితే అక్కడ వాడికి తెక్కొచ్చినప్పుడల్లా పొడుస్తుండేవాడు. వాడికి అక్కడ కారణంగా ఏ కారణం ఉండక్కర్లేదు. పాపం ఏనుగు ఏం అనుకుంటుంది అంటే మాట వినట్లేదని కొడుతున్నాడు కదా అని మాట వింటూ మొదలు పెడుతుంది. అయినా కానీ కొడుతుంటాడు. సో మాట విన్నా కొడతాడు, వినకపోయినా కొడతాడు, వాడికి తెక్కొచ్చినా కొడతాడు, వాడికి ఎప్పుడు కొట్టాలనిపిస్తే ఇంకా అలా హింసిస్తూ ఉంటాడు అనమాట ఏనుగుని. సో వాడికి ఏదో ఇంకా ఏది పుడితే వాడికి ఏది పుట్టినప్పుడల్లా ఇంకా వెళ్ళడం కొట్టడం అనమాట. ఇంకా దానికి విసిగెత్తిపోయింది అనమాట ఏనుగు. ఎలాగైనా సరే నా కాళ్లకున్న సంఖ్యలని విడిపించుకోవాలనుకుంది. సో ఏనుగు తెలుసు కదా, అన్ని జంతువులకెల్లా చాలా తెలివైనదనమాట. సో మావిటివాడు చాలా దూరంగా ఉన్నాడు. అక్కడెక్కడో దూరంలో ఉండి ఆయన పని ఆయన చేసుకుంటున్నప్పుడు సంసారం అనే సంఖ్యలను గట్టిగా తీసేసుకోవాలి అని నిశ్చయించుకుంది. గట్టిగా కాళ్ళని విదిలించింది అనమాట. విదిలించేసరికి సంఖ్యలు సౌండ్ అవుతాయి కదా, ఆ సంఖ్యల సౌండ్ ని మామిటివాడు విన్నాడు. విని ఆ సమయానికి కనిపెట్టేశాడు దూరం నుంచి. ఇదేదో చేస్తుంది ఈ ఏనుగు, ఆ పారిపోవాలనుకుంటుంది అనుకుంటా, సంఖ్యలను తెంచుకొని అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడనమాట. కానీ ఈ లోపే ఆ తెలివైన ఏనుగు ఆ సంఖ్యలని తెంచుకుంటుంది అనమాట. తెంచుకొని పరిగెడుతూ వెళ్తుంటే మన మావటివాడు ఏం చేస్తాడంటే, దీన్ని ఎలాగైనా సరే నేను ఆ ఏనుగు పరిగెట్టుకుంటూ వెళ్లే లోపల 2, 3 బిల్డింగ్లు ముందుకు వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ మీదకి ఎక్కేస్తాడు. కరెక్ట్ గా ఏనుగు వచ్చే టైంకి ఆ ఏనుగు మీద దూకేసి కుంభస్థలంలో కొట్టేశానంటే, దాని వీక్ పాయింట్ అదే కదా, కుంభస్థలంలో నేను కొట్టేశాను అంటే ఆ ఏనుగు మళ్ళీ నేను తీసుకెళ్లి దాని యథాస్థానంలో పెట్టేయచ్చు అని చెప్పి ప్లాన్ వేస్తాడనమాట. సో ఆ బిల్డింగ్ మించి కరెక్ట్ గా ఏనుగు వచ్చినప్పుడు దూకుతాడు. కానీ అక్కడ వాడి లెక్క తప్పి కింద పడిపోయాడు. కరెక్ట్ గా ఎక్కడ పడతాడు, ఏనుగు యొక్క కాళ్ళ దగ్గర పడ్డాడు అనమాట. పడినప్పుడు ఒక్క బొర్ల పడిపోయాడు. అప్పుడు కరెక్ట్ గా ఏనుగు కాళ్ళ దగ్గరే పడ్డాడు. అప్పుడు ఏనుగు అనుకుంది, వీడిని ఒక్క తొక్కు తొక్కేశానంటే నా జాతి మొత్తం సంతోషంగా ఉంటుంది అని అనుకుంటుంది. మళ్ళీ ఇంకొక ఆలోచన కూడా వస్తుంది అనమాట దానికి. ఏంటి అంటే, పోన్లే పాపం, వాడు కొడితే కొట్టాడు కానీ నాకు రోజు బయటికి తీసుకెళ్లి కాస్త నీళ్ళల్లో స్నానం అది చేపించాడు, చక్కగా ఫుడ్ కూడా పెట్టాడు, ఎందుకులే వాడిని తొక్కటం అని చెప్పి అనుకుంది. అది చేసిన పాపం అనమాట. అప్పుడు నీళ్ళు ఆడించాడు, తిండి పెట్టాడు, ఇవన్నీ ఇక ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మనల్ని ఎన్నో ఓడలు ఆడిచ్చాడు నీళ్ళలో అనుకొని చెప్పి వదిలేసింది కదా. అలా మంచి ఏనుగు అని మనం అనుకుంటున్నాము. అలా ఏనుగు మంచిదే కానీ మావటివాడి మంచివాడు కాదు కదండి. ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళాడు వాడు కూడా, మావటివాడు కూడా. ఏనుగు వెనక్కి తిరిగి ఇంకా ఏమి చూసుకోలేదు. ఎందుకంటే తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది కదా, అలా చక్కగా ఫ్రీడమ్ వచ్చేసింది దానికి. ఏనుగులు చాలా అల్లరి చేస్తాయి, ఇంక అందరికీ తెలుసు కదా, ఆ కొమ్మ పట్టుకొని ఆడుకోను, ఈ చెట్టుని బీక, ఆ చెట్టుని బీక, ఓ నానా రచ్చ చేస్తూ అలా ఫ్రెండ్స్ అందరిని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఇక్కడ మావిటివాడు మాత్రం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నాడు. నేను సంఖ్యలు కడితే నన్ను వద్దనుకొని ఇది వెళ్ళిపోతుందా, దీన్ని నేను వదిలిపెట్టను అని చెప్పి దాని వెనకాల పడటం మొదలెడతాడు అనమాట. పాపం అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏం తిరుగుతుంది, ఏ టైంకి ఏం చేస్తుంది అన్ని కనిపెట్టిస్తాడు మావిటివాడు. రోజు కనిపెట్టి ఏం చేస్తాడు అంటే, కొంచెం కొంచెంగా అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ దాని చుట్టూ కూడా తవ్వటం మొదలు పెడతాడు. చాలా రోజులు పట్టింది వాడికి ఆ తవ్వడానికి. ఆ కందకం అంటారు కదా, కందకం తవ్వి దాని మీద అంతా ఏం చేస్తాడు, ఎండిపోయిన ఆకులు అవి ఇవి అలమలు వేసేసి అలా ఉంచేస్తాడు అనమాట. ఈ ఏనుగు అసలు ఇక దీనికి అసలు మావిటివాడి మీద లేదు, ఆ సంఖ్యలు తెంపుకున్నా కదా నేను హ్యాపీగా ఉన్నాననే అనుకుంటుంది. దాని పని అది చేసుకుంటూ ఉందన్నమాట. అలా అలా చేసుకుంటూ ఉండగా సడన్ గా దానికి అనుమానం కూడా రాలేదు పాపం. ఆ మావటివాడు ఇలా చేస్తున్నాడన్న అనుమానం కూడా రాలేదు. వాడు ఒక రోజు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక చెట్టు త్వరలో నించొని, ఎందుకంటే వాడికి తెలుసు కదా ఆ ఏనుగు ఏ టైంకి ఎక్కడికి వస్తుంది అన్ని తెలుసు, చక్కగా ఓ చెట్టు కింద నక్కి కూర్చున్నాడు. ఆ ఏనుగు రానే వచ్చింది, ఆ కందకంలో పడిపోయింది. మళ్ళీ వాడి చేతికి చిక్కిందనమాట. మావటి వాడొచ్చాడు, సంఖ్యలు వేసేసాడు అనమాట. అలాగే దాన్ని తీసుకెళ్లి ఏం చేస్తాడు మరి, యథాస్థానంలో పెట్టాడు. అలాగే హింస మళ్ళీ శర మామూలే అయిపోయింది దానికి. ఇది హస్తికోప్యానం అంటారనమాట. అంటే మామిటి వాడి కథ అనమాట. ఈ కథలో ఆయన చెప్పింది ఏంటి అంటే, ఎవరైనా సరే తమకున్న కష్టాలని పోగొట్టుకోవచ్చు, ప్రయత్నం కూడా చేసుకోవడానికి ఏమీ తప్పు లేదు. ఆ ప్రయత్నం సరిగ్గా సాగకపోతే బద్ధకం, లేదు అంటే ఏమరపాటు, ఇప్పుడు ఏనుగు ఏమరపాటే కదా అక్కడ, లాంటివి వస్తే మళ్ళీ యథాస్థానానికి వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇందులో ఏనుగు అంటే మనసు. ఏనుగు అంటే ఎవరంటే మనసు. దానికి కట్టిన సంకెళ్ళు సంసార బంధాలు. అలాగే సంసార బంధాలు కట్టి
మనసుని రకరకాలుగా హింసిస్తుంది. ఎవరు అంటే మాయ. మాయ అంటారు అనమాట దాన్ని. సో ఆ మాయను దాటి ఏదో ఒక రోజు మాయను పట్టించుకోకుండా తనకున్న సంసార బంధనాలను వదిలితే చాలు, తనకున్న కష్టాలు వదిలితే చాలు అనుకుని తప్పించుకున్నట్లు వంటి వైరమా ఇది అని కదా, తప్పు కదా. తనకు ఆ రోజే ఆ సంసార బంధనాలు ఈ విడిపోతే చాలు అని మాత్రమే అనుకుంటుంది ఆ ఏనుగు. వెళ్ళను అనుకున్నాను, కానీ మామిటివాడు అజ్ఞాని కాదు కదా. ఏనుగు జ్ఞాని అనుకుంది, కానీ మామిటివాడు జ్ఞాని కాదు కదా. సో అలాగా అనమాట, మహా మాయావి కదా. అందుకని ఏం చేశాడు, మళ్ళీ మనసు చుట్టూ విషయాలు అనే కందకాలు తవ్వి పెట్టాడు. మనం విషయాలు అనే కందకాల్ని మనకి మనమే తవ్వుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎక్కడో ఏదో ఒక చోట గోతిలో పడేటట్లుగా ఏర్పాట్లు చేసి పెట్టాడు. అంటే పెడుతుందో పెట్టాడో మనమే పెట్టుకుంటుంటాము. సో బంధంని తొలగించుకున్నాను అనుకుని వెళ్ళి మళ్ళీ అదే బాధలు పడుతూ వస్తాడు. తాత్కాలికమైన విరామం చూసుకోవడం అనేది సరి అయిన ఉపయోగం లేదు అని చెప్పి చెప్తున్నారు. మనము ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే దాని మూలాల్లోకి వెళ్ళాలి అని చెప్తున్నాను అనమాట. ఏనుగు కాలు ఎత్తినప్పుడే మామిటి వాడిని తొక్కేసి ఉంటే మళ్ళీ సమస్య వచ్చేది కాదు కదా, దానికి మళ్ళీ ఆ హింసకి గురయ్యేది కాదు కదా. సరే తొక్కటం హింస అనుకోండి, వాడిని చంపటం అవన్నీ పక్కన పెట్టేసేయండి, అది హింస. వాడు ఏమన్నా పురుషోత్తముడు కాదు కదా, మామిటి వాడు ఏమి ఉత్తముడు అయిన మనిషి కాదు. దాన్ని హింసించి హింసించి ఎంతో బాధలు పెట్టాడు. మనసులో ఏమీ లేకుండా జీరోలో ఉండి ఆ నొక్క తొక్కు తొక్కేసుంటే అది మళ్ళీ వచ్చేది కాదు. అలాగే మనం మాయలో పడకుండా మాయని దూరంగా పెట్టండి అని చెప్తాం అని. అదే అక్కడ తొక్కేసుంటే పాపం దాని కష్టం మళ్ళీ వచ్చేది కాదు. తనకున్న ఏమనుకుంది పాపం ఏనుగు, తనకున్న సంఖ్యలు మాత్రమే తన యొక్క ప్రాబ్లం అనుకుంది, అంతేగాని తర్వాత మళ్ళీ పడతాను అనుకోలేదు. సో మళ్ళీ అందులోనే చిక్కుతాను అనుకోలేదు. కష్టం అనేది వస్తే దాని మూలంలోకి వెళ్ళి చల్లార్చుకోవాలి. చల్లార్చుకోకపోతే సెగ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనకి నిప్పురవ పొయ్యిలో ఉందనుకోండి, ఎంత పెద్ద అగ్ని అయినా నిప్పురవ నుండి రావచ్చు. సో ఆ సెగను కూడా మనం తీసేయాలి అని చెప్తున్నారు అనమాట. అందుకనే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉన్నప్పుడు దాని మూలాల్లోకి వెళ్ళి తీసేయమంటారు సార్. ఉపశమనాల గురించి ఆలోచన చేయకూడదు, అప్పటి వరకే ఉపశమనం వస్తుంది. ఇప్పుడు తలనొప్పి వస్తుంది, నాకైతే విపరీతమైన తలనొప్పి ఉండేది, మైగ్రేన్. నేను ఒక ఒక చూసుకున్నాను ఒక డ్రీము, దాని వల్ల మైగ్రేన్ ఎంత పోయిందంటే పోలేదు. తర్వాత ఇంకా 2, 3 డ్రీమ్స్ చూసుకోవాల్సి వచ్చింది. అంటే మూలాల్లోకి వెళ్తే మనం ఒక్క జన్మదే కాదు కదా, గత 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 కాలాల్లో ఎన్నెన్నెన్నెన్నో చేసి వచ్చి ఉంటాము. సో అవన్నీ పోవాలి అంటే చాలా మూలాల్లోకి వెళ్ళాలి మనము. ఉపశమనాలు పైపైన పూతలు పూసినా పైపైన వాడినా కానీ అది అప్పటి మటుకే కానీ అది తగ్గదు. ఎప్పటికైనా అది క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉంటది అని చెప్పడం ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ శంకలిలాగా ఏనుగులాగా తప్పించుకుంటూ మళ్ళీ ఇంకొకటి ఆ మావటి పాడి మళ్ళీ మాయలో పడిపోతుంటాం. మాయ కదా మరి. సో అందుకని వాటిని అవి సెగ లేకుండా కూడా ఏ రవ్వని మిగిల్చకుండా అంతా దాన్ని కంప్లీట్ చేయాలి. మూలాల్లోకి వెళ్ళి కర్మల్ని చూసుకొని వాటిని దగ్ధం చేయాలి. మనకి వంశీ సార్ ఎంత చక్కటి అద్భుతాన్ని ఇచ్చారు కదా. సో దాన్ని అందరూ ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆ కర్మల సంచితాలన్నీ ఖాళీ చేసుకొని మనం కూడా మంచి కర్మలు సత్కర్మల వైపు వెళ్తూ ఉందాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విన్నా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి మేడం వేల వేల కృతజ్ఞతలు మీకు అవకాశం ఇచ్చినందుకు.